అహ్మదాబాద్కి 80 కిలోమీటర్ల దూరంలో ధోలేరా అనే ఒక చిన్న పల్లెటూరును మోడీ గారు 2008లో చూశారు. మోడీ గారి మనసులో ఒక కోరిక జనించింది. అదేంటంటే భారతదేశం గర్వపడే ఒక నగరాన్ని నిర్మించాలని చెప్పి. ఇవాళ ఏ దేశంలో పోయినా కూడా చాలా క్లీన్ సిటీస్ ఉంటాయి మనకు. ఇప్పుడు చాలా దేశాలలో మనం వైట్ షర్ట్ను వారం రోజులు మనం పిండకపోయినా కూడా నల్లబడదు. డస్ట్ ఫ్రీ సిటీస్ ఉంటాయి. మిత్రులు చెప్పడంతో నేను ధోలేరా నగరం చూద్దామని వచ్చాను. ఇప్పుడే అది పురుడు పోసుకుంటున్నది, ఊపిరి తీసుకుంటున్నది. ధోలేరా అనేది భావనగర్కును ఈ అహ్మదాబాద్ మధ్యలో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ DMIC అంటారు. దీని మధ్యలో ఉంటుంది, సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది. భావనగర్లో అదానీ గారు ఒక పెద్ద పోర్టు నిర్మిస్తున్నారు. సో ఇక్కడ ధోలేరాలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మోడీ గారు ప్రారంభిస్తున్నారు. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది రాబోయే ఒక 2 సంవత్సరాల్లోనే ఇది ప్యాసింజర్స్ని ఒక 5 లక్షల మందిని మొదటి సంవత్సరం తీసుకుపోయే విధంగా ఫ్లైట్స్ ప్లాన్ చేశారు. ఒక 2-3 సంవత్సరాల్లోనే 5 మిలియన్ అంటే దాదాపు 50 లక్షల మందిని ఈ ప్రయాణికులను హ్యాండిల్ చేసే విధంగా ఆసియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. సో ఇవాళ ఈ సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే తెలంగాణలో చాలామంది పెట్టుబడులు పెట్టడంలో విఫలం అవుతుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, భూమిని కొనాలనుకున్న వాళ్ళు కానీ ధోలేరాకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా తొందరగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కూడా పెరుగుతాయి. వాళ్ళ లాభాలు అనేటివి వాళ్ళు ఆశించిన రీతిలో వస్తాయి. మనం ఇప్పుడు అహ్మదాబాద్ దగ్గరకు వచ్చి ఈ ఫెదేరా పిప్లి స్టేట్ హైవే దగ్గర ఒక వెంచర్ వేశారు వైకుంఠరావు గారు. NVR ఇన్ఫ్రా పేరుతోని వారు హైదరాబాద్ లో చాలా ప్రెస్టీజియస్ వెంచర్ చేశారు. చాలా మంది నిరుద్యోగ యువకులకు వారు తమ వ్యాపారం ద్వారా ఉపాధి అవకాశాలే కాకుండా ఒక మెరుగైన జీవితాన్ని, వారి కలలను సాఫల్యం చేసుకోవడానికి అవకాశాన్ని వైకుంఠరావు గారు ఇస్తున్నారు. టీ హోమ్స్ పేరుతోని వారు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అతి కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలను, ఆదరణను పొందగలిగారు. సో వారు ఇంత దూరం వచ్చి, మనకు తెలుసు గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో వ్యాపారాలు చేసే వాళ్ళని మనం చూసాం, అగర్వాల్స్ కానీ, మార్వాడీస్ కానీ. కానీ ఇవాళ మార్కెట్ చేసే ఏజెంట్స్ను కలిగి ఉన్న వైకుంఠరావు గారు మొట్టమొదటిసారిగా అహ్మదాబాద్ భావనగర్ స్టేట్ హైవేకి అతి సమీపంలో ఎయిర్పోర్ట్ రోడ్డు, అంటే ఇక్కడ ఒక కొత్త ఎయిర్పోర్ట్ రానుంది, ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయే రోడ్ లో అతి సమీపంలో, అంటే ఇక్కడ నుండి కేవలం 5-6 నిమిషాల్లో ధోలేరా ఎయిర్పోర్ట్ లో మనం చేరగలుగుతాం. అంత సమీప స్థలంలో ఆయన కష్టపడి రైతులను కలిసి ఇక్కడ వెంచర్ చేస్తున్నారు. ఒక 100 ఎకరాలలో కొన్ని వేల మందికి ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివసించే ఒక అవకాశాన్ని వైకుంఠరావు గారు ఇవ్వాలనుకున్నారు. ఆయన ప్రయత్నాలు మొదలైనవి, సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను. అండి, మనం ఇప్పుడు యాక్టివేషన్ జోన్లోకి ఎంట్రీ అయిపోయినాము. ఇది ఏదైతే ఉందో నా రైట్ సైడ్లో ఇది ఆర్టిఫిషియల్ రివరు. ఈ విధంగా కనీసం ధోలేరాలో 10 తయారవుతుందన్నమాట. ఇందులో ఇది మల్టీ అంటే మల్టీ ఆలోచనతో దీన్ని తయారు చేశారు. ఒకటి, ఈ ఏదైతే సిటీ ఉందో ఈ సిటీ నీళ్ళ మునగకుండా ఉండడానికి, నీళ్ళలా మునిగిపోతే ఆ సిటీ నీళ్ళ మునిగింది, ఇది మునిగింది అన్నట్టు అంటారు. కాకపోతే ఇక్కడ నీళ్ళలా మునిగేటువంటి ఏ విధంగా నీళ్ళు ఏదైతే వస్తుందో అది ఈ రివర్లోకి వెళ్ళిపోద్ది. ఈ రివర్ వాటర్ అనేది మళ్ళీ దానికి తాగునీటికి దానికి ఉపయోగానికి మళ్ళీ ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళిపోతుంది అనమాట. అది ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రినోవా కంపెనీ యాక్టివేషన్ అయిపోయింది. అది అక్కడ ఉన్నది ఆ బిల్డింగ్ రినోవా కంపెనీ అనమాట. దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఫోటో దిద్దాము. అక్కడ కనీసం ఇప్పుడు 5,000 నుండి 10,000 మంది ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతానికి పని చేస్తున్నారు. కాకపోతే ఇంకోటి ఏమంటే ఈ రోడ్డు చూడండి, ఇక్కడ ఈ రోడ్డు మనం ఏదైతే ప్లగ్ అండ్ ప్లే ఇంకోటి మనం దీంట్లో చూస్తున్నామో, ఈ రోడ్డు కింద 2-3 బండ్లు పోయేటువంటి అంటారు. కింద అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఏది కూడా కానీ పైన ఏది ఉండదు. కిందనే రిపేరింగ్ ఇంకోటి ఏదనేది కనెక్ట్ అంటే స్కోడా కనెక్ట్ అయ్యి మన ABCD బిల్డింగ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఏది కూడా కానీ సెన్సార్ సిస్టమ్ ద్వారా ఎక్కడైనా కానీ దొంగతనం, ఇంకోటి యాక్సిడెంట్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఫటాఫట్ మన ABCD బిల్డింగ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి
ఇక్కడికి సెన్సార్ మాత్రంగా తెలియజేయడం జరుగుతుంది. వెంటనే పనులు జరుగుతుంది అనమాట. ఈ ఏదైతే ఉందో ఇది సైకిల్ ట్రాక్ అనమాట. ఈ సైకిల్ ట్రాక్ ఏదైతే రోడ్డుకి ఇరుపక్కల ఉన్నదో ఇది వాళ్ళనే అది పెద్ద సైకిల్ ట్రాక్ గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేనున్నది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. దీన్ని ఏబిసిడి బిల్డింగ్ అంటారు. అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ సెంటర్ ఫర్ దొలేరా. ఈ బిల్డింగ్ ద్వారా సిటీ అంతా కూడా మానిటరింగ్ చేయడానికి 15,000 సీసీ కెమెరాలు ఉంటాయి. మన గుర్తే హైదరాబాద్ రోడ్ నెంబర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర కేసీఆర్ గారు నిర్మించిన టవర్స్ ఏవైతున్నాయో పోలీస్ టవర్స్, సిమిలర్గా ఇక్కడ కూడా ఏంటంటే ఈ టవర్ నుంచి మానిటరింగ్ చేస్తారు. అదేవిధంగా ఒక సీసీ కెమెరాలే కాకుండా ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ అని చెప్పి ప్రకటించారు. గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఇప్పటివరకు ఇటువంటి సిటీ ఒక్క అమెరికాలోనే ఉంది. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఈ సౌకర్యం ఉంది. ఇందులో ఏంటంటే ఎక్కడికక్కడ సెన్సార్స్ ఉంటాయి. ఏమైనా పొగ వచ్చినా లేకుంటే ఏదైనా కాలుష్యం వచ్చినా కూడా ఆ సెన్సార్స్ గ్రాస్ప్ చేసి కమ్యూనికేట్ చేస్తే దానివల్ల వాళ్ళు వెంటనే దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటారు. అంటే ప్రజల ఆరోగ్యం పైన ఎటువంటి ప్రభావం, నెగటివ్ దుష్ప్రభావం పడకుండా ఈ సెన్సార్స్ అనేటివి పనిచేస్తూ ఉంటాయి. अपने प्रोजेक्ट विजनरी विस्टा, जो कि हमारे बहुत ही प्यारे अजीज मित्र श्री वाइकुंठ गारू जी का एक बहुत ही प्यारा प्रोजेक्ट है, विजनरी प्रोजेक्ट है। एक बात तो मैं आपको यहाँ बता सकता हूँ, गुजरातियों का मैं बहुत सम्मान करता हूँ और बहुत बड़े बढ़िया बिजनेसमैन होते हैं, लेकिन हैदराबाद में हमने एक ऐसे बिल्डर को पाया जिसको हमको लगा कि गुजरात में इंट्रोड्यूस करना चाहिए। और हैदराबाद के बिल्डर गुजरात में आके क्या कमाल करेंगे, इसका एक सीधा सादा जागता उदाहरण है विजनरी विस्टा। और एक बात का से मैं दोबारा से वायदा कर सकता हूं कि ये प्रोजेक्ट वन ऑफ द बेस्ट प्रोजेक्ट ऑफ धुलेरा होने वाला है। प्लॉटिंग प्रोजेक्ट है ये। 40 फुट वाइड रोड हम इसका सेंट्रलाइज रोड दे रहे हैं, 30 फुट का अंदर रोड दे रहे हैं। उसके अलावा इसमें जितनी भी मॉडर्न फैसिलिटीज हो सकती हैं वो सारी मॉडर्न फैसिलिटीज हम लोग दे रहे हैं, चाहे वो लाइट हो, सीवेज हो, सेप्टिक टैंक्स हो, क्लब हाउसेज हो, और जितनी भी फैसिलिटी कोई सोच सकता है वो सब कुछ है। और द बेस्ट पार्ट, ये फेदरा पीपली रोड हाईवे पर है, ऑन द बैंक ऑन द हाईवे हम लोग खड़े हैं, और इसको एयरपोर्ट रोड भी बोल रहे हैं हम लोग। ये एयरपोर्ट रोड कहला रहा है यहाँ का। इनफैक्ट आज के कुछ समय बाद, सालों बाद नहीं, कुछ महीनों बाद इस रोड पे एक 100 गज का प्लॉट लेना किसी के लिए सिर्फ एक सपने से ज्यादा कुछ नहीं होगा, नहीं मिलेगा, ये गारंटी है। जिस जगह पे मैं खड़ा हूं यहाँ से एयरपोर्ट जाने पे हमको सिर्फ 5 से 7 मिनट लगता है, सिर्फ 5 से 7 मिनट। 4 लेन रोड है ये ऑलरेडी, जो कि 6 लेन रोड में कन्वर्ट होने वाला है। आउटस्टैंडिंग प्रोजेक्ट है, यहाँ का बेस्ट प्रोजेक्ट विद द बेस्ट डेवलपमेंट एंड कंस्ट्रक्शन धुलेरा के सबसे इकोनॉमिकल और सही प्राइस पर आपको मिलेगा। और एक चीज बता सकता हूं, यहाँ की जो प्राइसिंग है उसको लेकर मैं आपको बताता हूं। आज से 5 साल पहले 2019 में धुलेरा का जो प्राइस था 2019 में वो था 50 रुपीज स्क्वायर यार्ड। सोच के देखिए, 50 रुपीज स्क्वायर यार्ड। आप में से जितने भी लोग सुनेंगे शौक लगेगा कि यार हम लोग कहाँ थे उस टाइम। और वो उसके बाद आ गया हमारा वेल नोन कोरोना का पीरियड, लेकिन फिर भी 2021 आते आते यहाँ का प्राइस पहुंच गया 1500 से 2000, यस 1500 टू 2000 रुपीज पर स्क्वायर यार्ड। और 2022 आते आते ये प्राइस आ गया 2000 से 2500 रुपए स्क्वायर यार्ड पे, 3000 रुपए स्क्वायर यार्ड पे। इनफैक्ट जनवरी 2024 में यहाँ का रेट क्या था, लगभग 3000 रुपए स्क्वायर यार्ड, लगभग 3000 रुपए स्क्वायर यार्ड। लेकिन अचानक क्या हुआ, टाटा सेमीकंडक्टर का अनाउंसमेंट होता है, और जैसे ही अनाउंसमेंट होता है यहाँ का रेट सीधा 7 से 8,000 रुपए स्क्वायर यार्ड क्रॉस कर गया। आज तो उससे भी ज्यादा हो गया है। और एक चीज इंपॉर्टेंट बताता हूँ, यहाँ पे आप इसको सिर्फ प्रोडक्ट को यानी कि प्लॉट को लेके डाल दीजिए, प्राइस बहुत तेजी से एस्केलेट होने वाला है। क्योंकि 2019 से लेकर 2024 तक जब रेट 50 रुपए पर स्क्वायर यार्ड से 7,000 रुपए पर स्क्वायर यार्ड, 8,000 रुपए पर स्क्वायर यार्ड आ सकता है, तो आज 2024 से लेकर अगले 2 से 3 साल में क्या होने वाला है, जबकि 2026 दिसंबर में यहाँ से सिर्फ 5 मिनट की दूरी पर जो एयरपोर्ट है वो एक्टिव हो जाएगा। मुझे नहीं लगता ये रेट कम से कम 30-40 हजार रुपए पर स्क्वायर यार्ड से कम होंगे, ये मेरा एस्टिमेशन है, कुछ भी हो सकता है। दूसरा, यहाँ पे इतनी तेजी से इंडस्ट्रीज आ रही हैं, इनफैक्ट टाटा सेमीकंडक्टर में ही लगभग 50,000 एम्प्लॉय आएगा, और ये सब
हाईटेक एम्प्लॉय होगा विद अ वेरी गुड सैलरी। तो हमारा जो ये प्रोजेक्ट है, जो कि अभी लगभग 20 एकड़ का है, हमारी कोशिश है कि हम इसको 100 एकड़ तक लेकर जाएंगे। और जब हम इसको 100 एकड़ तक लेकर जाएंगे तो लगभग 2500 से 3000 यूनिट्स हमारे पास यहाँ होंगी, जबकि टाटा में आ रहा है लगभग 50,000 एम्प्लॉय। तो यहाँ पे चाहे आप बना के इसको रेंट पे दीजिए, चाहे प्लॉट को छोड़ दीजिए, दोनों ही केसेस में आपका जो रिटर्न है वो सुपर पावरफुल होने वाला है। నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2008లోనే ఒక అద్భుతమైన నగరాన్ని ఆయన స్వప్నించారు. సో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా మనకు అనిపించేది ఇట్లాంటి నగరం మన దేశంలో లేదే అని చెప్పి. అది న్యూజెర్సీ కానీ లేకుంటే అట్లాంటా జార్జియా కానీ ఎక్కడ పోయినా కూడా ఒక ఫీలింగ్ అయితే, ఒక వెలితి అనేది కనబడేది. ధొలేరా గురించి ఆయన డ్రీమ్ కానీ, నరేంద్ర మోడీ గారు ఇక్కడ పెట్టిన ఎఫర్ట్స్ కానీ, ఆయన నగర నిర్మాణం పట్ల చూపిన శ్రద్ధ కానీ చూసినట్టయితే భారతదేశంలో నవ్వుతో నవ్వశక్తిగా ఈ నగరం నిలవబోతున్నది. అంటే సింగపూర్ నగరాన్ని మనం అభినందిస్తాం, దుబాయ్ని అభినందిస్తాం. దుబాయ్ సింగపూర్ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా మనకు ఇది ఉండబోతున్న షెంజన్ ఏదైతే ఉన్నదో, స్క్రాచ్ నుంచి, ఎడారి నుంచి షెంజన్ను నిర్మించడం జరిగింది. ఈ షెంజన్ కంటే కూడా, చైనాలో ఉన్న షెంజన్ నగరానికంటే కూడా ఫాస్ట్గా, క్విక్ టైంలో, చాలా తక్కువ సమయంలో ధొలేరా నగరాన్ని నిర్మించుకుంటున్నారు. ఇది భవిష్యత్ తరాలు బాగా ప్రేమించే ఒక నివాస యోగ్యమైన నగరంగా, మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీగా ధొలేరా ఉండబోతా ఉన్నది. మన దగ్గర టీ హోమ్ సంబంధించి అరుణ్ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం విశేషాలు ఏంటి సార్ ఎయిర్పోర్ట్ సంబంధించి చెప్పండి. ప్రస్తుతానికి మనం ధొలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనం ఉన్నాము. ఈ ఎయిర్పోర్ట్ 4000 ఎకరాలు, 4000 ఎకరాల్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది తయారవుతుంది. ఇది ఏషియాలోనే నంబర్ 1గా ఘోషిత చేయడం జరిగింది. ఇందులో 2 రన్వేలు ఉన్నాయి. ఒకటి కార్గో, ఇంకోటి డొమెస్టిక్. కార్గో వచ్చి 4 కిలోమీటర్ల దూరంలో, ఇంకోటి మన డొమెస్టిక్ అనేది 2 కిలోమీటర్ల దూరంలో జరుగుతుందన్నమాట. ఇది చాలా వేగంగా ఈ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతూ ఉంది. మీకు ముందు చూస్తే కొన్ని కన్స్ట్రక్షన్ వర్కింగ్ అనేది జరుగుతూ ఉంది. అక్కడ మెటీరియల్స్ అనేది డంప్ చేయడం కానీ, వేరే విధంగా ట్రాన్స్పోర్ట్ విషయంగా కానీ చాలా పనులు ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఇది 2025 డిసెంబర్ 21కి ఫస్ట్ కార్గో ఫ్లైట్ అనేది యాక్టివ్ అవుతున్నదాన్ని బట్టి మీకు తెలియజేసుకుంటున్నాను. ప్యాసింజర్ ఫ్లైట్స్ ఎప్పుడు వెళ్తాయి? 2026లో ప్యాసింజర్ ఫ్లైట్స్ వెళ్తాయి. 2026లో వస్తుంది. అయితే డొమెస్టిక్ కానీ దాంతో పాటుగా ఇంటర్నేషనల్ కూడా. సో రన్వే రెండింటికి ఒకటే ఉంటుంది, కార్గోకి ఒకటి ఉంటుంది. సో మొత్తం ఎంత? దాదాపు 4000 ఎకరాలు. ఎంతకాలం అయింది పనులు మొదలై? ఈ పని స్టార్ట్ అయ్యి కనీసం సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికి ఇంత అద్భుతంగా పనులు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ జనవరి 25కి తప్పనిసరిగా అవుతుంది అన్నమాట. రెండవది ఏమంటే, ఇక్కడ పని కానీ ఎప్పుడు ఆగదు. 24/7 పని జరుగుతూనే ఉంటుంది. రోజుకు ఒక కొత్త విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. కొత్త విషయాలు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో దాదాపుగా 5 మిలియన్ ట్రాఫిక్ను హ్యాండిల్ చేస్తుంది ఎయిర్పోర్ట్ అని చెప్పారంటే 5 మిలియన్ 50 లక్షల మంది దాదాపుగా. సో పెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఇది సోలార్ పవర్ సంబంధించింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఈ సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, ప్యానల్స్, సూర్యుడు ఎటుంటే అటువైపు టర్న్ అవుతాయి అవి. సో హైడ్రాలిక్ టైపు కింద స్టాండ్స్ పెట్టారు వాటికి. సో ధొలేరా అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న సిటీ. ఇక్కడ తయారయ్యే 300 మెగావాట్లు కూడా ధొలేరాకు చాలా ఎక్కువ ఇప్పుడైతే, ఎందుకంటే ఒక రెన్యూ అనే ఒక ఫ్యాక్టరీ వచ్చింది. సో గుజరాత్లోని వేర్వేరు ప్రాంతాలకు ఈ సోలార్ పవర్ అనేది టాటాస్ అమ్ముతున్నారు. సో ఇది 35 కిలోమీటర్ల పొడుగు సముద్ర తీరం వెంట ఉంది. ఇక్కడ ఒక క్రీక్ ఉంటుంది. మనకు గుజరాత్ చూసినప్పుడు ఆ నీళ్ళు లోపలికి వచ్చినట్టు ఏదైతే క్రీక్ కనబడుతుందో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. సో ఇదొక అద్భుతమైన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇది. ఈ ధొలేరాకు మొత్తంగా కూడా పవర్ సప్లై రాబోయే రోజుల్లో 5000 మెగావాట్లు టాటాస్ను ఇతర కంపెనీస్ ప్రొవైడ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ధొలేరాకు సంబంధించిన మరొక ఈ సోలార్ పార్క్ సంబంధించిన అంశం.
అహ్మదాబాద్ నుండి దుల్లేరాకు వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ హైవే 250 మీటర్ల ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇదేనండి. 250 మీటర్ల ఎక్స్ప్రెస్ హైవేకి ఇరుపక్కల రోడ్డు, మధ్యలో మెట్రో అనేది జగా వదిలిపెట్టి ఉన్నారు. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది ఎక్స్ప్రెస్ హైవే. మనం ఇప్పుడు నిలుచుకున్నది ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాము. మనం ఏదైతే పెదరా నుండి పిపిలి అని చెప్పుకుంటూ వచ్చినామో ఇదేనండి పిపిలి. ఈ వాటర్ ట్యాంక్ ఏదైతే కనిపిస్తుందో అది పిపిలి. అక్కడ నుండి మాత్రం కిలోమీటర్ దూరంలో ఎక్స్ప్రెస్ హైవే ఎగ్జిట్ ఎంట్రీ అనేది ఉంటుంది. దీని తర్వాత ఏ రోడ్డు మనకి ఈ వెళ్ళేటువంటి రోడ్డు దొల్లేరాకి వెళ్తుంది అనమాట. అది దొల్లేరా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి దొల్లేరా మాత్రం 10-12 కిలోమీటర్లు ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ నుండి ఇది ఏదైతే ఉందో ఇది దొల్లేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దారి అనండి. ఇది దొల్లేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దారి. సో మన వెంచర్ అన్నిటికీ దగ్గరలో ఉన్నటువంటి ఒక వెంచర్ ఇది. మీరు దీన్ని లైవ్లో చూస్తున్నారండి. థ్యాంక్ యూ. సో మనకు తెలుసు ఎంతో మంది ఉత్తర భారతదేశం నుంచి వచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ నడిగడ్డ నుంచి అహ్మదాబాద్కి వచ్చి అక్కడ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ రోడ్లో వెంచర్ చేయడం అనేది ఎంతో సాహసోపేతమైన చర్య. సహజంగానే వైకుంఠరావు గారు ఒక డ్రీమర్, ఒక విజనరీ. అందుకే తన ప్రాజెక్టుకు విజనరీ విస్టా అని చెప్పి పేరు పెట్టారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ రంగం అనేది పెట్టుబడులను 2-3 చేసుకోవడానికి ఒక మంచి చక్కటి అవకాశం అనేది మనందరికి తెలుసు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే 3-4 సంవత్సరాలకు కొద్దిగా పెరుగుతుంది, 7-8 సంవత్సరాలకి రెట్టింపు కావచ్చు. కానీ దొలేరాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా సంవత్సరానికి 2 5 ఏళ్లకు 10 అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్తున్నాయి. వీటిలలో ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే బంగారానికి ధర పెరుగుతుందో పెరగదో కానీ ఆ బంగారాన్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ ప్లాట్ కొన్నట్టయితే 3-4 ఏళ్లలోనే 4 అవుతుంది, 8 అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా నిజమేనా అనిపించింది. దొలేరా అంతా చూసిన తర్వాత ఒక అద్భుతమైన అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి, కస్టమర్స్కి, ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఆయన కల్పించారు. దొలేరా అనేది ఒక ఫ్యూచర్ సిటీ. సో ఇటువంటి భవిష్యత్తు ఉన్న నగరాన్ని ఒక విజనరీ మోడీ గారు దీన్ని రూపొందిస్తున్నారు. దీనిలో ఏంటంటే ఇది ఒక గ్రీన్ కారిడార్, అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అనేటి, స్మార్ట్ సిటీస్ అనేటి ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్నాయి. మనం వాషింగ్టన్ డీసీని చూడొచ్చు. ఇవాళ అమెరికా రాజధానిగా ఉన్న క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో వాషింగ్టన్ డీసీ, అది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. గ్రీన్ ఫీల్డ్ సిటీకి సంబంధించిన అంశాలన్నీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సో అటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ పక్కనే వైకుంఠరావు గారు ఇక్కడ వెంచర్ వేశారు. సో నేను ఎవరైనా తెలంగాణ బిడ్డలు కానీ, తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇంతకంటే మంచి స్థలం అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదు. వెంచర్స్ చాలా ఉంటాయి. ఎందులో పెట్టినా కూడా మట్టిని నమ్ముకున్న వాడు నష్టపోడు, వెంచర్స్ నమ్ముకున్న వాళ్ళు కూడా నష్టపోరు. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాకు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ లోథల్ అనే ప్రాంతము క్రీస్తుపూర్వం 2400 సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక నౌకాయాన కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడి నుండి రకరకాల డిజైన్లతో కూడిన కుండలు కానీ, కాటన్ వస్త్రాలు కానీ, వివిధ రకాల వజ్ర వైడూర్యాలు, రత్నాలు ఇక్కడి నుండి ఎగుమతి అవుతూ ఉండేది. నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4500 కోట్లతోని సాగర్ మాలాలో భాగంగా ఆయన ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. సో పూర్వకాలంలో నౌకాయానం ద్వారా వర్తక వాణిజ్యాలు ఎలా సాగేవి అనడానికి ఈ మ్యూజియం అనేది నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక పాఠ్యాంశంగా ఉంటది. సో ఇటువంటి చారిత్రక సంపదలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రజల మీద ఉంటుంది. సో ఇది రాబోయే రోజుల్లో విశేషంగా ప్రజలను ఆదరిస్తుంది, ప్రజల అభిమానాన్ని పొందుతుంది. దొలేరా అనే ఒక ప్రసిద్ధమైన నగరం ఇక్కడ ఆవిష్కరించబడబోతుంది. ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచే విధంగా ఈ దొలేరా ఉండబోతుంది. సో దాదాపు 2 లక్షల ఎకరాల్లో నిర్మించబోతున్న దొలేరాకు, అదేవిధంగా సుమారు 4000 ఎకరాల్లో నిర్మించబోతున్న దొలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అత్యంత సమీపంలో ఈ మ్యూజియం ఉన్నందువల్ల దొలేరా వల్ల ఈ మ్యూజియం వల్ల దొలేరాకు ప్రాంతాలకు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా మోడీ గారు ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశారు.
दोस्तों, क्या आप जानना चाहेंगे एक ऐसे सिटी के बारे में जो हिंदुस्तान का वन ऑफ द मॉडेस्ट सिटी होने वाला है, सबसे स्मार्ट सिटी बनने वाला है, जो चाइना के शेंजन सिटी से नेक्स्ट लेवल का सिटी बनने वाला है, जिसकी टेक्नोलॉजी, जिसका डेवलपमेंट सिंगापुर से भी बेहतर होने वाला है। जी हाँ, मैं बात कर रहा हूँ धोलेरा के बारे में। राइट नाउ मैं धोलेरा की एबीसीडी बिल्डिंग के सामने खड़ा हूँ। ये यहाँ का हार्ट है, कंट्रोलिंग सेंटर है जो पूरे धोलेरा को कंट्रोल कर रहा है। धोलेरा की आप चाहे लाइट्स लीजिए, चाहे सीवरेज लीजिए, चाहे यहाँ का सिक्योरिटी सिस्टम लीजिए, किसी भी चीज के बारे में मैं बात करूं तो सुबह से शाम हो जाएगी और मैं बात करता रहूंगा। लेकिन इस वीडियो में मैं आपको बहुत ब्रीफ में बताने वाला हूं एक ऐसी जगह जिसका रेट आज से सिर्फ 5 साल पहले 500 रुपए स्क्वायर यार्ड से था, बल्कि 50 रुपए पर स्क्वायर यार्ड था, और आज ये 5 से 6 साल में लगभग 8,000 रुपए पर स्क्वायर यार्ड आ गया है। एक ऐसा सिटी, ऐसा स्मार्ट सिटी जो मोदी जी का फेवरेट सिटी। और अगर मैं ये कहूँ अनऑफिशियली कि ये मोदी जी का फेवरेट प्रोजेक्ट है, सेंट्रल गवर्नमेंट और गुजरात गवर्नमेंट का बेस्ट प्रोजेक्ट है, तो इसमें कोई अतिशयोक्ति नहीं होगी। तो अगर आप चाहते हैं हिंदुस्तान के किसी एक ऐसी जगह इन्वेस्ट करना जहां पे श्योर शॉर्ट मल्टीपल टाइम रिटर्न आएगा, तो वो ये सिटी धोलेरा है। और देखिए, मोदी जी का एक अपना स्टाइल है, वो साफ नहीं बोलेंगे लेकिन इशारा देते हैं। धोलेरा को उन्होंने बोला है धोलेरा सर, SIR, यानी कि स्पेशल इन्वेस्टमेंट रीजन। इसका मतलब आप हिंदुस्तान में कहीं भी इन्वेस्ट करें, आप गोल्ड में करें, चांदी में करें, बिटकॉइन में करें, आप अपने किसी सिटी में कहीं भी कुछ भी इन्वेस्ट करें, लेकिन अगर आपको इन्वेस्टमेंट से है प्यार, तो धोलेरा में एक इन्वेस्टमेंट आपका होना ही चाहिए। सो दोस्तों, तैयार हो जाइए। आने वाले वीडियो में हम आपको बहुत सारी इंफॉर्मेशन देने वाले हैं धोलेरा के बारे में, बट दिस इज द प्लेस जहां पे आप अपना बेस्ट इन्वेस्टमेंट करने वाले हैं। చైనా నుంచి దిగుమతులు తీసుకోవడానికి చాలా దేశాలు ఇవాళ ముందుకు రావట్లేదు. చాలా దేశాల ప్రధానమంత్రులు భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. చాలా దేశాల నుంచి ఇన్వెస్టర్స్ భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. సో భారతదేశంలో ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్గా, ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా ఈ ధోలేరాను నరేంద్ర మోడీ గారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రెన్యూ అనే కంపెనీ ఉత్పత్తులను ప్రారంభించింది. సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానల్స్, టాటా వాళ్ళు 5,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రారంభించారు. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్లకు తప్పకుండా వాళ్ళు ఆశించిన విధంగా లాభాలు వస్తాయి. కాబట్టి ఇంతవరకు నార్త్ ఇండియా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్కి, దక్షిణ భారతదేశానికి వచ్చాయి. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. అక్కడ పెట్టుబడులను ఇక్కడ మనము రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నా, ఇక్కడ కన్స్ట్రక్షన్లో పెట్టుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చాలా ఇక్కడికి వస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతా ఉంది. కాబట్టి ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక మంచి అవకాశం ఉంది. నాకు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటలు మీతో పంచుకుందామని, ఈ ధోలేరా యొక్క అద్భుతాలను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ వీడియోలో వేర్వేరు ప్రదేశాలలో అక్కడ తిరిగి అక్కడ పరిస్థితిని చూసి నాకు అనిపించిన భావాలను మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్రాంతం యొక్క విశేషత ఏంటంటే, ఇక్కడికి అతి దగ్గరలోనే ధోలేరా అనే ఒక గొప్ప నగరానికి మోడీ గారు దాదాపు 15 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టారు. ఇది ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒక నగరంగా ఉండబోతున్నది. సో దాదాపుగా పనులన్నీ మొదలైనాయి. ఈ ధోలేరా ఇక్కడ కేవలం 25-30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడికి దగ్గరలోనే మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వైకుంఠరావు టీ హోమ్స్ అనే సంస్థ పేరుతోని ఇక్కడ ఒక సైట్ తీసుకొని అందరూ ఉండడానికి వీలుగా ఇండ్ల ప్లాట్లను ఆయన నిర్మించడం జరుగుతున్నది. సో ఈ రియల్ ఎస్టేట్ సంస్థ టీ హోమ్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఉన్న ఈ లోథల్ నగరానికి అతి సమీపంలో ఉన్నది. అంటే ధోలేరాకు ఈ లోథల్కు మధ్యలో ఉన్న ఈ టీ హోమ్స్ అనేది రాబోయే రోజుల్లో ఎవరైతే అక్కడ ఈ ప్లాట్స్ కొంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక పెట్టుబడిని మరింత రెట్టింపు చేసుకునే విధంగా ఒక కమర్షియల్ వాల్యూ అనేది ఈ ధోలేరా దాంతో, తర్వాత ఈ లోథల్ నగరంతో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ ప్రాంతం వల్ల ఈ టీ హోమ్స్ యొక్క సైటుకు బాగా విలువ చేకూరుతున్నది. సో ఆయన దూరదృష్టికి తప్పకుండా మనం అభినందించాల్సిందే. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దీన్ని పరిరక్షించడానికి తీసుకున్న ప్రతి చర్య కూడా
అద్భుతం. రాబోయే తరాలకు ఇక్కడ నౌకాయానం ఎట్లా జరిగేది, ఈ ప్రాంతం నుంచి వర్తకాలు ఇతర దేశాలకు ఎట్లా వస్తువులను తీసుకుపోయేది, ఇవన్నీ కళ్ళకు గట్టినట్టుగా ఆనాటి నౌకల యొక్క డిజైన్ను పోల్స్తూ దగ్గరలోనే ఆ మ్యూజియంలో ఆయన యథాతథంగా ప్రిజర్వ్ చేయబోతున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా కూడా జనసందోహంతో నిండిపోతుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా, ఎమ్యూనిటీస్ కూడా అదే స్థాయిలో ఈ 4,500 కోట్లతోని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారి ఆకాశాన్ని అంటినాయి. అంతకుముందు కనీసం 10,000కు కూడా ఎకరం కొనే రోజుల్లో వెంటనే ఎప్పుడైతే మోడీ గారు ప్రకటించారో ఈ సైట్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఇక్కడ 4,500 కోట్లతోని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన మరుక్షణం ఇక్కడ 10,000 గజం కూడా దొరకడం లేదు ఇప్పుడు. సో ఆకాశానికి భూముల ధరలు అంటడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ పాలకులు ఈ ప్రాంతం పట్ల వాళ్ళు చూపుతున్న మమకారం కానీ, రాబోయే తరాలకి ఈ ప్రాంతం ప్రాశస్తతను తెలపడానికి వారు పడుతున్న ఈ ఏదైతే ఈ శ్రమ ఉందో తప్పకుండా అభినందించాలి. సో ఇది రాబోయే రోజుల్లో దేశానికే గర్వకారణమైన విధంగా ఈ ప్రాంతం విలసిల్లబోతున్నది. మరొకసారి 4,500 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఈ పట్టణానికి ఒక ప్రాముఖ్యత వచ్చిందో మళ్ళీ ఇవాళ ఆ ప్రాముఖ్యత రాబోతున్నది. ఈ అవకాశం ఇచ్చిన టీ హోమ్స్ వాళ్ళకి కృతజ్ఞతలు.